నీకు దండం పెడతా గానీ ఏంటి కన్ఫ్యూజన్? ఇప్పుడైనా చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూడు కోమలి, మనకి సొంతిల్లు లేదని నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతుంటావు కదా. నా ఇన్కంలో 3 years నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టి నీకోసం డూప్లెక్స్ హౌస్ కొన్నాను. యాక్చువల్గా అగ్రిమెంట్ పేపర్స్ ఇక్కడికే తెప్పించి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది. నా కోసం కొన్నావా? అవును కోమలి, చూడు మన మధ్యన ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందని నువ్వు అంటుంటావు కదా, దానికన్నా నీ మీద నా ప్రేమే చాలా ఎక్కువ తెలుసా. నా కోసం ఇంత చేస్తున్నావా? ఐ లవ్ యూ. డ్రాప్ ద గన్. గన్ను కింద పడేయ్. ఐ హ్యాడ్ ఎ కాఫీ విత్ కిల్లర్ అనే సాఫ్ట్ కార్నర్ కూడా లేకుండా పర్సంటేజ్తో వచ్చే డబ్బు కన్నా కిల్లర్ని అరెస్ట్ చేస్తే వచ్చే కిక్కు చాలా గొప్పదని మన కాప్ అనుకున్నాడు. అందుకే కిల్లర్తో పాటు ఆ హవాలా గ్యాంగ్ని కూడా అదే కిక్ని కంటిన్యూ చేస్తూ అరెస్ట్ చేశాడు. వాళ్ళని అరెస్ట్ చేయండి. స్టాండ్ అప్. మూవ్. తోస్తామండి. సార్ మీరు అలా ఉండొద్దు సార్. సురేష్, సురేష్ నీకేం కాలేదు కదా? కంగారు పడిపోయిందిరా, నీకేమైనా అయిందేమోనని. నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇన్నాళ్ళు బాగాలేనండి, ఇప్పుడే బాగుపడ్డాను. మీరెన్ని తిట్టినా ఎవరేం చెప్పినా మారను నన్ను. ఈరోజు ఒక బుల్లెట్ మార్చేసింది. ఇప్పటిదాకా కళ్ళు ఇష్టపడితే చేశానండి, కానీ ఇప్పుడు తెలిసింది మనసు ఇష్టపడే చేయాలని. తల దించుకున్న మనసులోకి చూసుకుంటే రోజు నాతో గొడవ పడి మీరు తప్ప ఇంకెవరూ కనిపించలేదండి. నేను మారానండి. సురేష్ మంచోడివిరా నాన్న నువ్వు. ఏమండి నేను మిమ్మల్ని బాబాయ్ అని పిలవచ్చా? ఈ బుల్లెట్ నన్ను బాధ పెట్టింది అనుకున్నాను, కాదు నన్ను బాబాయ్ని చేసింది. బాబాయ్ బతికిపోయావు, లేకపోతే ఇండస్ట్రీ ఒక గొప్ప రైటర్ని మిస్ అయిపోయేది. 5 నిమిషాల్లో రాకాలం పోద్దన్నారు, మొత్తం అల్లకల్లం అయిపోయింది సార్. ఏంటి సార్ మన పరిస్థితి? మనం సినిమా తీస్తున్నాం. నాకు తెలుసు సార్, నా కథ నన్ను మోసం చేయదు. ఇది కథ అసలు పోతనని ఎవడు పేరు పెట్టాడు నీకు? మొన్న ఈ మధ్య ఒక కొరియన్ సినిమా చూసా, దాంట్లో హీరో ఫాదర్ పేరు తన్పో, దాన్ని మార్చి పోతనని పెట్టా. పోతన మన తెలుగు కవి కూడా తెలియదు నీకు? నువ్వు ఒక రైటర్వి. తెలుగు కవే? ఏ సినిమా రాశాడు సార్? సార్ అది కాదు కానీ మన సినిమా చేస్తున్నాం అన్నారు, పోతను కొట్టారు. ఏంటి సార్ మన కథ? ఏంటి సార్? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందే మన కథ, అదే సినిమా తీస్తున్నాం. సార్ డైరెక్టర్ నేనే కదా? కాదు, ఆర్పి పట్నాయక్. క్రియేటివ్ హెడ్ గౌతమ్ పట్నాయక్. మరి రైటర్ నేనే కదా సార్? తిరుమల నాగ్. ఓహో, నా కథలో 2 తల్లుల్లో 2కి 2 పేర్లు ఉన్నాయి. మరి కెమెరా అనూష్ గోరక్. అబ్బు, ఇతను ఎడిటింగ్ కూడా చేశాడా? అబ్బా హైదరాబాద్ సార్. ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు? మిగతా టైటిల్స్ చెప్పరా ఏంటి? మొత్తం నేనే చెప్పాలా? రోలింగ్ టైటిల్స్ ఉన్నాయి. ఓహో